గంటన్నర డ్రింకింగ్ వాటర్ మేజర్గా వేసవికాలం వస్తుంది కాబట్టి భవిష్యత్తులో ఎలినో వస్తుందని చెప్పి మనకు వచ్చింది. వర్షాలు సకాలంలో పడవు. మేజర్గా కర్నూలు జిల్లా ఎస్పైల్ కర్నూలు కానీ నంద్యాల కానీ జిల్లాలో వర్షాభావం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనం ఎట్లా మనం ప్రజలకు నంద్యాల నియోజకవర్గానికి మరి ముఖ్యంగా ఎక్కడెక్కడ ఇప్పుడైతే ప్రస్తుతానికి నీటి ఎదురు పెద్దగా లేదు యాజ్ నౌ. భవిష్యత్తులో మనం ఎందుకంటే లేకపోతే అందరూ కూడా సక్సెస్ ఏర్పాటు చేస్తున్నారు, బిల్డింగ్ వచ్చేసినాయి, ఎట్లా వస్తాయి అట్లా? ఇప్పుడు దొంగ బాండ్ సృష్టించుకొని నా పొలం నీ పొలం అని తప్పించుకుంటే సరే, ఇంతవరకు ఉండడమే తప్పు. ఇప్పుడు ఏం చేయాల్సింది? ఒకరి మీద మనం నింద చేస్తారు, ఇప్పుడు ఆయన మీద నింద చేస్తే ఆయన చేస్తారు పాపం. ఇప్పుడు అనాదిగా వస్తుంది. అటు ఉండేదాన్ని కాపాడుకోవాలా. అది 2027-47 వరకు మనకు నీళ్ళు నిల్వ చేసుకోవడానికి సమస్య వ్యవసాయానికి 700 ఎకరాలు మనకి ఎంత కావాలా? ఎందుకంటే మీకు ఉన్నారు ప్లాస్టిక్స్ ఆపరేటర్ అంతా ఇంకా వరమళ్ళు ఉన్నాయి, ఇంకా వరి వేసుకుంటారు. ఆ దగ్గర రైళ్లు రాలే. ఎన్ని ఎకరాలు ఇప్పుడు నీటి అవసరాలు వ్యవసాయానికి ఉంది? ఎంత మనం నీళ్ళు మళ్ళీ వరి పొట్టాల దగ్గర అక్కడి నుంచి నీళ్ళు గ్రామీణ ప్రాంతాలు పంపిణీ చేస్తూ ఉన్నాం. వాటి మొన్న తెలుసు మనం ఇరిగేషన్ కూడా ఎక్కడ కూడా ప్రజలు కష్టపడకూడదని మొన్న ఏం చేసాము, శ్రీశైలం నుంచి మల్యాల నుంచి నీళ్ళు ఇచ్చాము. ముచ్చుమ నుంచి దాదాపుగా నీళ్ళు ఊళ్ళో శ్రీశైలం నుంచి నీళ్ళు మళ్ళిస్తే ఏముందండి, మట్టి నీళ్ళు వచ్చినాయి. సరే, ఏదో ఒక నీళ్ళు వచ్చినాయి, ఏదో ఒక నీళ్ళు వచ్చాం. కాబట్టి మళ్ళీ మున్సిపాలిటీలో కానీ రూరల్లో కానీ అర్బన్లో కానీ చాలా జాగ్రత్తగా ప్రజలకు పోయి మీ సమస్యలు తెలియజేసి చేయాలి. రెండవది, మున్సిపాలిటీలో చెత్త తీసుకురావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏం కావాలా? వెహికల్స్ కావాలా. వెహికల్స్ కావాలంటే వెహికల్స్కి డబ్బు కావాలా. డబ్బు కావాలంటే ప్రభుత్వం ఇవ్వాలా. కాబట్టి దాని గురించి అడిగాము. వాళ్ళు కొత్తగా కొన్ని ట్రాక్టర్లు, కొన్ని ఇది అదే ఈ ఆటోస్ అవన్నీ తీసుకురావాలా. కలెక్టర్ గారు ఏమనంటే దీనికి మన సంవత్సరానికి 4 కోట్ల రూపాయలు శాలరీస్ అవుతాయి, మనం ఎట్లా చేయాలా అనేది మనకు ఆలోచన పడింది. అది అవసరం ఉంది, ఇది అవసరం ఉంది. డబ్బుది ప్రాధాన్యత కాబట్టి ప్రభుత్వాన్ని తెలియజేసి ఎట్లా ఈ ఆటోస్ మనం తీసుకురావాలి. కనీసం 20 ఈ ఆటోస్ లేదు కాదు, ఉండే ట్రాక్టర్లు పాత పడిపోయినాయి. అవి హాయిగా ఒకటి 2 పని చేస్తే ఒక రోజు 4 పని చేయవు. ఆ పరిస్థితి ఉంది రిపేర్ చేసుకోవడానికి. బట్ కొత్త ఇది కావాలని చెప్పి కమిషనర్ గారు, కలెక్టర్ గారు పెట్టడం జరిగింది. సరే, అది ఏదో ప్రభుత్వం ఆలోచన చేసి ఎంతవరకు మనం ఇవ్వగలుగుతాము, 40, 30 లేకుంటే 10, 20 అనేది ఆలోచన చేద్దాం. కాబట్టి మరీ ముఖ్యంగా అదేది చెత్త మీరు చూస్తున్నారు. నేను చెప్పాను, నేను కూడా ఓల్డ్ సిటీలో ఉంటా. పొద్దున వచ్చి సాయంత్రం 7, 8 అంగళ్ళు మూసిదాకా ఉంటాయి. అంగళ్ళు మూసిన తర్వాత మొత్తం చెత్త తీసుకుని రోడ్డు మండి పారేస్తున్నారు. ప్రజలు అవేర్నెస్ కూడా తీసుకురావాలా. ఎందుకంటే మీరందరూ కాపురం చేస్తున్నారు, నేను కాపురం చేస్తున్నాను. ఇళ్ళ నుంచి ఎంత పోతే గంపలు పోతున్నాయి, ఎంత మట్టి పోతే రోజుకు రోడ్స్ ఎంత పోతుంది. కానీ ఎవరైతే వ్యాపార సంస్థలు ఉన్నాయో, మరీ ముఖ్యంగా ఈ చికెన్ సెంటర్లు, మటన్ సెంటర్లు, హాస్పిటల్ బెడ్స్, ప్రైవేట్ హాస్పిటల్ ఎన్ని అయిపోయినాయి మీకు? కట్టుకుంటే పర్వాలే, ఒక పోటాపోటీ వీడు కడితే వీళ్ళు కట్టాలా అని ఆ కాన్సెప్ట్ కాకుండా మనం మన ప్రాంతాన్ని ఏ రకంగా కాపాడుకోవాలా మనం అనేది విషయాన్ని గురించి చేయాలా. కాబట్టి ఈ వేస్ట్ గురించి ఎక్కువగా మాట్లాడారు కమిషనర్ గారు. ఆయన బాగా సీరియస్గా, లేకుండా నాకు చెడు పేరు వస్తుందమ్మా, చేయండి మీరు అన్నారు. కరెక్టే. అది ఏమన్నట్టు కమిషనర్ తిట్టేది ఏమని తిట్టారు? కమిషనర్ రెస్పాన్సిబుల్ అవుతారు. ఆయన గట్టిగా అన్నాడు, లేదు చెత్త గట్టి ఇవన్నీ చేయాలంటే నాకు అది లేకుండా చేయలేని కానీ చెప్పాడు. షాప్ కావాలి, మనుషులు కావాలి, ఏం చేయాలి లేకుంటే? ఊరు పెరిగిపోయింది, 3 లక్షల పై జనాభా అయిపోయింది. దాన్ని పాత రోజుల్లో దృష్టి పెట్టుకుని నాకు కాదు అని అన్నారు. కాదు, వాస్తవమే, అది నాకు కూడా తెలుసు. కానీ అన్నింటికి సమస్య డబ్బే. ప్రధానమంత్రి డబ్బు రావాలా, డబ్బు రావాలా, కొంత లోన్ రూపకంగా, కొంత ఫైనాన్స్ రూపకంగా ఏదో తిప్పలు పడుతూ ఉన్నారు. ఎందుకంటే వేజ్ బిల్ ఎక్కువ ఉంది కానీ మనకు ఆదాయం తక్కువ ఉంది. మన రెవెన్యూ, టోటల్ రెవెన్యూ ఎంత ఉంది? మన దేశం 6 కోట్లు 8 కోట్లు చూశారు, అంతే కదా? మీ రెవెన్యూలో ట్యాక్స్, నాన్ ట్యాక్స్ అన్నీ కలిపి. సరే, ప్రభుత్వం కావాల్సినవి కొన్ని అన్నీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ప్రభుత్వం కూడా కొన్ని గ్యారెంటీస్ ఇస్తుంది. 15 ఫైనాన్స్ మనకు రోడ్లు వస్తాయి. అన్ని మంచి పనులు చేసినారు. మంచి సిమెంట్ రోడ్లు వేస్తున్నాం. నిందాలతో సిమెంట్ రోడ్డుతో ఉండాలి. ఇప్పుడు నేను వచ్చినప్పటి నుంచి కూడా అన్ని సిమెంట్ రోడ్డు వేసాం. మళ్ళీ కూడా సిమెంట్ రోడ్డు వేసి నిందాన్ని అభివృద్ధిలో తీసుకుపోవాలని మన కోరిక. అంతేగాని వేరేదేం లేదు. మాకు రాజకీయాలు లేదు, పాడు లేదు.
మన ప్రాంతం బాగుపడాలా. రాజకీయంగా అయితే మనం చూసుకుంటాం, అది రాజకీయం మన వ్యక్తిగతం, ప్రజలకు సంబంధం లేదు. ప్రజలు ఓట్లు వేసినారు, గెలిపించారు, మన ప్రజలు ఇది చేస్తామని చెప్పడం జరిగింది. మళ్ళీ ఆ రోజు ప్రజలకు వాగ్దానం చేశాం. ఆ శ్రీరామ టాకీస్ దగ్గర కూడా బంగ్లా కాడ పోయి ఊరికి అన్ని సతాయిస్తారు నాకు అని చెప్పింది. నాకు గుడి దగ్గరకు వచ్చినారమ్మా, నేను లేదు సార్ ఎక్కడ పెరగడం సబ్సిడీగా ఉంది సార్, మాకు రోజుకు ఎన్ని లక్షలు చెప్పినా నాకు ఐడియా లేదు, స్టాక్స్ ఉన్నాయి, అనవసరంగా ఊరికి చేస్తారు. ఇంకా బెంగాల్ ఇంకా 10 రోజులు ఉంది బెంగాల్ ఎలక్షన్ రిజల్ట్. అది ప్రజలు మన తెలుగు అవన్నీ పెద్ద చెరువు కింద ఉండేవన్నీ ఐడెంటిఫై చేసి ఎవరెవరు ఫ్లాట్లు వేసి అవి వేసి అన్నారు రీకాల్ చేసి, లేకపోతే నోటీసులు ఇచ్చేసి కోర్టు పోతే